శిల్పానగర్ వేదన, వినిపించని బాధలు, మౌలిక సదుపాయాల కోసం సచివాలయం ఎదుట పేదల ధర్నా. బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి గ్రామంలోని శిల్పానగర్లో నివసిస్తున్న పేద కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వర్షం పడితే బురద, ఎండాకాలంలో త్రాగునీటి కోసం అవస్థలు, రాత్రిళ్లు విద్యుత్ సమస్యలు, ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సచివాలయం ఎదుట కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్రజా సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకుడు రత్నమయ్య, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శిల్పానగర్లో ఎక్కువగా అత్యంత నిరుపేద కుటుంబాలు, జంగలి, గిరిజన వర్గాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటి స్థలాలు, పక్కా గృహాలు, అర్హులకు పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాలనీలో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొన్నందున మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆగస్టు 3న తహసీల్దార్ కార్యాలయం ఎదుట, అనంతరం కూడా పరిష్కారం కాకపోతే ఆగస్టు 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం కాలనీ వాసులు తమ సమస్యలను వివరించిన వినతి పత్రాన్ని సచివాలయ కార్యదర్శికి అందజేశారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా జీవిస్తున్న శిల్పానగర్ ప్రజల ఆవేదనకు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.